మిథున రాశి వారికి ఈ వారం చాలా వరకు అనుకూలంగా ఉంది. సప్తమాధిపతి దశమాధిపతి అయిన గురువు జన్మరాశిలో ఉన్నారు. వీరు కొద్ది బలంగానే ఉంది. విద్యా సంబంధించిన విషయ వ్యవహారాలు, ప్రభుత్వ ఉద్యోగ సంబంధించిన విషయ వ్యవహారాలు వీరు సానుకూల పడుతుంది. విదేశీ సంబంధించిన విషయ వ్యవహారాలు కొంతవరకు బాగుంటుంది. అయితే భాగ్యంలో రాహు వీరికి అంత అనుకూలంగా లేదు. రాశ్యాధిపతి చతుర్థాధిపతి అయిన బుధుడు భాగ్యస్థానంలో ఉన్నారు. రాహుతో కలిసి కొన్ని అనుకోని సంఘటనలు చోటు చేసుకునే అవకాశం ఉంది. ఏదైనా అధికారులతోటి మాట్లాడేటప్పుడు ఆచితూచి వ్యవహరించాలి. స్థానచలనం లేకుండా చూసుకోవడం చెప్పదగినది. సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వారికి, బ్యూటిషియన్స్, టెక్నికల్ రంగంలో ఉన్న వారికి, సినీ కళా రంగంలో ఉన్న వారికి, కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉన్నవారికి, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి కాస్త అనుకూలంగా ఉన్నప్పటికీ మనసు స్థిమితంగా లేకుండా కొన్ని నిర్ణయాలు, తప్పుడు నిర్ణయాలు తీసుకునే అవకాశం కూడా లేకపోలేదు. వాటి విషయంలో జాగ్రత్త వహించాలి. అదేవిధంగా భాగస్వామ్య వ్యాపారులకు ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. మంచి లాభాలు వచ్చే అధికంగా గ్రహగతులు గోచరిస్తోంది. ఏదైనా సరే మీరు తీసుకునే నిర్ణయాలు లాభసాటిగా ఉంటుంది. జీవిత భాగస్వామి సలహాలు సూచనలు తీసుకుని కొంచెం ముందుకు వెళ్ళినట్లయితే మరిన్ని మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశివారు దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించడం చెప్పదగిన సూచన. విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. మెరిట్ మార్కులు సాధించగలుగుతారు. కష్టే ఫలి అన్నట్టుగా కష్టాన్ని తగిన ప్రతిఫలం ఉంటుంది. అయితే ఒక్కొక్కసారి పరీక్ష రాసేటప్పుడు మనం బాగా చదవగలమా, రాయగలమా, ర్యాంకులు మనకు ఎందుకు, ఏదో ఎగ్జామ్ రాసేద్దాంలే అన్న భావన ఎక్కువగా ఉంటుంది. అటువంటి వాటికి పొరపాటున కాదు. మనం ఏదైనా ఒక నిర్ణయం తీసుకున్నామంటే పైకి ఎదగాలి, పేరు ప్రఖ్యాతలు తెచ్చుకోవాలి. పేరు ప్రఖ్యాతలు తెచ్చుకోకపోయినా పర్వాలేదు, కానీ ఈ రోజులో పేరు ప్రఖ్యాతలు ఇంపార్టెంట్. మన కష్టం తగిన ప్రతిఫలం నలుగురికి గుర్తించాలనే భావంతో వెళ్ళండి. ఒకప్పుడు చదువులు వేరు, ఇప్పుడు చదువులు వేరు. ఇప్పుడు చదివితేనే మన భవిష్యత్తు, చదవకపోతే ఏమీ ఉండదు. కాబట్టి చదువు మీద శ్రద్ధ వహించడం చెప్పదగిన సూచన. అదేవిధంగా వ్యాపార సంబంధించిన విషయ వ్యవహారాలు స్త్రీలకు అనుకూలంగా ఉంటుంది. ఏదైనా ఒక కార్యక్రమం తలబెట్టే ముందు వినాయకుడికి కొబ్బరికాయ కొట్టి దేవుడు దండం పెట్టుకుని ముందుకు వెళ్ళండి. దుర్గా స్తోత్రం పఠించండి. భాగ్యస్థానంలో రాహు అంత బలంగా లేదు వీరికి. చేదాకా వచ్చిన కాంట్రాక్టులు చేజారిపోవడం, లీజులు మంజూరు అనుకోవడం, అది వెనక్కి రావడం, ఇవాళ వస్తుంది ఆర్డర్స్ అనుకుంటారు, అది 10 రోజులైనా రాదు. ఏమిటి ఇలాగే ఉంటుందా మన జీవితం, మనకు పైకి రాలేమని ఒక రకమైన భావోద్వేగానికి గురవుతారు. ఇటువంటి ఇబ్బంది ఏమీ లేదు. ప్రస్తుతం నడుస్తున్న దశలు బాగాలేదు అంతే. కాబట్టి సహనంగా ఓర్పుగా ఉండి ముందుకు వెళ్ళినట్లయితే మరిన్ని మంచి ఫలితాలు ఉంటాయి. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం దుర్గా స్తోత్రం పఠించడం, అదేవిధంగా రాహుకాల సమయంలో నిమ్మకాయ డొప్పలతోటి నువ్వుల నూనె పోసి దీపారాధన చేయండి. చాలా వరకు మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 7, కలిసి వచ్చే రంగు గ్రే. ఏదైనా పని మీద బయటికి వెళ్ళినప్పుడు బుధవారం కానీ శనివారం కానీ వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.